So welcome to 10th class. So today we are going to recapitalize trigonometric ratios. So what we have learned so far. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న త్రికోణమితీయ సర్వ సమీకరణాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం మనం. సో ఎందుకంటే ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేస్తాం అన్నమాట. సో ఒకసారి అన్నిటిని కూడా రీక్యాప్చులేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం నేర్చుకున్న ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏంటంటే sin square theta plus cos square theta is equal to 1. సో దీని నుండి మనకి ఏమొచ్చిందంటే sin square theta is equal to, సో సెకండ్ ఫార్ములా sin square theta is equal to 1 minus cos square theta. ఓకే, సో దీని నుండి ఏమొచ్చిందంటే sin theta is equal to square root of 1 minus cos square theta. సో అదేవిధంగా ఫోర్త్ చూసుకున్నట్లయితే ఈసారి మనం ఏం చేద్దామంటే cos square theta is equal to ఏమవుతుందంటే cos square theta is equal to 1 minus sin square theta. So fifth one, so cos theta is equal to square root of 1 minus sin square theta. ఓకే, సో ఈ విధంగా మనకి sin square theta plus cos square theta is equal to 1 అనే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ నుంచి ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఈ ఐడెంటిటీస్ అన్ని కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా secant square theta minus tan square theta is equal to 1. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఐడెంటిటీ కాబట్టి రోమన్ నెంబర్ 1 పెడతాను ఇక్కడ రోమన్ నెంబర్ 2 తీసుకుంటున్నాను నేను. సో secant square theta minus tan square theta is equal to 1. ఓకే, సో దీని నుండి ఏమొస్తే చూద్దాం ఒకసారి. సో secant square theta is equal to 1 plus tan square theta. Okay, so third one, secant theta is equal to square root వచ్చినట్లయితే square root of 1 plus tan square theta. సో ఫోర్త్ వన్, ఈసారి మనం ఏం చేద్దామంటే secant square theta ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది 1 minus secant square theta is equal to minus tan square theta అవుతుంది. సో బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే tan square theta is equal to secant square theta minus 1. ఓకే, ఫిఫ్త్ వన్, సో tan theta is equal to స్క్వేర్ ఇది పంపిస్తే మనకు రూట్ అవుతుంది కాబట్టి tan theta is equal to square root of secant square theta minus 1. ఓకే, దీని నుండి ఇంకోటి కూడా రాద్దాం మనం. ఏంటంటే ఇక్కడ చూడండి secant square theta minus tan square theta is equal to 1 కదా. ఇది ఎలా ఉంది మనకి a square minus b square ఫార్ములాలో ఉంది. సో a square minus b square is equal to a plus b into a minus b. So we can write it as secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎక్కడైనా మనకి secant theta plus tan theta కనిపి ఇంటూ secant theta minus tan theta అని వచ్చింది అనుకోండి, దాని వాల్యూ 1 రాసుకోవచ్చు. ఓకే, సో ఇది సెకండ్ది. థర్డ్ది కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. థర్డ్ తీసుకున్నట్లయితే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి నోట్లో తిరుగుతున్నట్టు ఉండాలి. ఈ ఐడెంటిటీస్ అన్ని మనకి చాలా క్లియర్గా రావాలన్నమాట, ఐడియా ఉండాలి వీటి మీద. సో ఇక్కడ మనకి ఏంటంటే cosecant square theta
cosecant square theta minus cot square theta is equal to 1. సో దీని నుండి సెకండ్ ఫార్ములా ఏంటంటే మనకి cosecant square theta is equal to 1 plus cot square theta. 1 plus cot square theta. థర్డ్ వన్ వచ్చి cosecant theta is equal to square root of 1 plus cot square theta. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్. ఈసారి మనం cosecant square theta ఇటు వైపు పంపించినట్లయితే ఏమవుతుంది, మైనస్ కాట్ స్క్వేర్ theta is equal to 1 minus cosecant square theta అవుతుంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే cot square theta is equal to cosecant square theta minus 1. So next fifth one. So cot theta is equal to square root of cosecant square theta minus 1 అవుతుంది. సో ఇదే విధంగా సిక్స్త్ ఏంటి అవుతుందంటే ఇక్కడ సేమ్ ఇక్కడ secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1 కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి a square minus b square లా ఉంది కాబట్టి a square minus b square అంటే ఎలా రాయొచ్చు, a plus b into a minus b కింద రాసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే cosecant theta plus cot theta a plus b into a minus b. cosecant theta minus cot theta is equal to 1 అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములా, ఈ ఐడెంటిటీస్ అన్ని కూడా మనకి వచ్చినట్లయితే మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్లో చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయొచ్చు. సో వన్స్ అగైన్ ఒకసారి రీజన్ చేద్దాం. sin square theta plus cos square theta is equal to 1. సో ఈ theta ప్లేస్లో ఈక్వల్ యాంగిల్స్ ఏమైనా ఉండొచ్చు, అంటే sin square a plus cos square a అని కానీ sin square x plus cos square x కానీ అలా ఈక్వల్ యాంగిల్స్ ఏమైనా సరే దాని వాల్యూ 1 అవుతుంది. యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ. ఓకే, సో sin square theta is equal to 1 minus cos square theta. సో sin theta is equal to square root of 1 minus cos square theta. సో అదేవిధంగా cos square theta is equal to 1 minus sin square theta. సో cos theta is equal to square root of 1 minus sin square theta. సో ఈ విధంగా 5 ఫార్ములాస్ వచ్చినాయి, ఇక్కడ ఐడెంటిటీస్ వచ్చినాయి. అదేవిధంగా secant square theta minus tan square theta is equal to 1. సో దీని నుండి secant square theta is equal to 1 plus tan square theta. సో ఈ స్క్వేర్ ని తీసుకెళ్తున్నట్లయితే secant theta is equal to square root of 1 plus tan square theta. ఓకే, సో tan square theta is equal to secant square theta minus 1. సో tan theta is equal to square root of secant square theta minus 1. ఓకే, సో a square minus b square ఫార్ములాలో ఉంది కాబట్టి దీని ఎలా రాయొచ్చు అంటే a plus b into a minus b కింద రాసుకోవచ్చు. సో దాని ప్రకారం ఇది అవుతుందంటే secant theta plus tan theta multiplied by secant theta minus tan theta is equal to 1. సో అదేవిధంగా cosecant square theta minus cot square theta is equal to 1 అవుతుంది. సో cosecant square theta is equal to 1 plus cot square theta అవుతుంది. సో అదేవిధంగా cosecant theta is equal to square root of 1 plus cot square theta అవుతుంది. ఓకే, సో అదేవిధంగా cot square theta is equal to cosecant square theta minus 1 అవుతుంది. ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ కూడా. సో cot theta is equal to square root of cosecant square theta minus 1. సో ఇక్కడ చూడండి పైన a square minus b square ఫార్ములా ఉంది కాబట్టి a plus b into a minus b కింద రాసుకుంటే cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equal to 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని, ఈ ఐడెంటిటీస్ అన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4 చేయబోతున్నాం మనం. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు బాగా గుర్తుంటే, వీటి మీద మనకు ఐడియా ఉంటే చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్. సో exercise 11.4 first Roman first problem. So first Roman first problem solution start చేద్దాం మనం. So what is given, 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosecant theta. ఓకే, సో దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ అన్నాడు కాబట్టి సో దీనికి ఏమొస్తుంది దీని వాల్యూ చూద్దాం. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను
1 ప్లస్ tan θ ఎలా రాస్తున్నానంటే sin θ బై cos θ అని రాస్తున్నాను. సో tan θ కెన్ బి రిటన్ యాజ్ sin θ బై cos θ. ఓకే, మీ అందరికీ ఈ ఫార్ములా గుర్తుంది కదా ఇది. సో tan θ ని sin θ బై cos θ అని రాయొచ్చు, cot θ ని cos θ బై sin θ అని రాయొచ్చు. ఓకే, ప్లస్ secant θ అంటే ఎలా రాసుకోవచ్చు మనం. సో దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, cos θ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ 1 బై cos θ అని రాయొచ్చు. ఓకే, ఇంటూ 1 ప్లస్ cot θ అంటే cos θ బై sin θ అని రాయొచ్చు, cos θ బై sin θ అని రాయొచ్చు. ఓకే, మైనస్ cosecant θ అంటే 1 బై sin θ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై sin θ. ఓకే, సో సింపుల్గా tan θ అంటే sin θ బై cos θ అని రాశాను, secant θ అంటే 1 బై cos θ. వీటి గురించి ఆల్రెడీ మనం చాలా డీప్గా నేర్చుకున్నాం వీటి గురించి. సో మీ అందరికీ గుర్తే ఉంటుంది. సో మర్చిపోయి ఉంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ మనకి cos θ ఎల్సిఎం అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cos θ ఎల్సిఎం. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 1 ఉంటుంది కాబట్టి 1 cos θలో cos θ టైమ్స్ cos θ ఇంటూ 1 cos θ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cos θ. నెక్స్ట్ cos θలో 1 టైమ్, సో 1 ఇంటూ sin θ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin θ ప్లస్ cos θలో 1 టైమ్ 1 ఇంటూ 1. సో దిస్ ఈజ్ 1. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చి sin θ అవుతుంది. సో sin θ. సో 1 sin θలో sin θ టైమ్స్ sin θ ఇంటూ 1 sin θ. sin θలో 1 టైమ్ 1 ఇంటూ cos θ మైనస్ sin θ 1 టైమ్ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రాకెట్ని సెపరేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ sin θ ప్లస్ 1 మల్టిప్లైడ్ బై sin θ ప్లస్ cos θ minus 1 by divided by cos θ into sin θ, cos θ multiplied by sin θ. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి, ఇదంతా ఒక టర్మ్ cos θ sin θ, cos θ ప్లస్ sin θ ఇదంతా ఒక టర్మ్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా cos θ ప్లస్ sin θ ఉంది, లేదా sin θ ప్లస్ cos θ ఇదని అనుకోవచ్చు. ఇక్కడే బాగా గమనించండి అందరు కూడా, ఇక్కడ sin θ ప్లస్ cos θ ఇదంతా ఒక టర్మ్ అనుకుందాం. ఇక్కడ ఏముంది, sin θ ప్లస్ cos θ ఉంది. సో ఇక్కడ 1 ఇది ఒక టర్మ్, ఇది ఇక్కడ 1 ఒక టర్మ్. సో ఇక్కడ ఇదంతా కూడా ఏ అనుకున్నాం అనుకోండి, sin θ ప్లస్ cos θని ఏ అనుకున్నాం అనుకోండి, 1 అండ్ బి అనుకున్నాం అనుకోండి. ఎలా ఉంది, ఇది మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద ఉంది. సో మళ్ళీ చెప్తాను చూడండి, sin θ ప్లస్ cos θ దీని అంతా కూడా ఏ అనుకున్నాం. సో ఇక్కడ sin θ cos θ దీని అంతా కూడా ఏ అవుతుంది ఇప్పుడు. సో 1 అండ్ బి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం, sin θ ప్లస్ cos θ ఏ స్క్వేర్ కాబట్టి sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1 బై cos θ sin θ, cos θ ఇంటూ sin θ. సో ఈ విధంగా రాసు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ θ. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2 sin θ 2ab term 2 sin θ cos θ minus 1 whole divided by cos θ into sin θ. సో మనం ఇప్పుడే ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో అంటే ఇక్కడ ప్లస్ 1 వచ్చింది, ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ మైనస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ మనకి. ఓకే, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ 1 కాబట్టి ఇప్పుడే ఐడెంటిటీ నేర్చుకున్నాం మనం. సో 1 ఇది, దీని వాల్యూ ప్లస్ 1 ఇక్కడ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుందంటే మనకి 2 sin θ ఉంటుంది ఇక్కడ. సో 2 sin θ cos θ బై cos θ ఇంటూ sin θ. ఇక్కడ sin θ cos θ, ఇక్కడ sin θ cos θ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది, ఓన్లీ 2 మిగిలింది అనమాట. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 2 వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇక్కడ
1 plus tan theta plus secant theta, 1 plus cot theta minus cosecant theta. సో tan theta ఎలా రాస్తానంటే నేను sin theta by cos theta అని రాశాను, secant theta ని 1 by cos theta అని రాశాను. అదేవిధంగా cot theta ని cos theta by sin theta minus cosecant theta ని 1 by sin theta అని రాశాను. సో ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే LCM వచ్చి cos theta అవుతుంది. 1 cos theta లో cos theta times cos theta into 1 cos theta plus cos theta లో 1 time 1 into sin theta plus cos theta లో 1 time 1 into 1 1. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ LCM sin theta అవుతుంది. 1 sin theta లో sin theta times sin theta into 1 sin theta plus sin theta లో 1 time 1 into cos theta minus sin theta to 1 time 1 into 1 1 వచ్చింది. సో ఇక్కడ మనం బ్రాకెట్స్ సెపరేట్ చేసుకున్నాం. బ్రాకెట్స్ సెపరేట్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి cos theta plus sin theta plus 1 multiplied by sin theta plus cos theta minus 1 by ఇక్కడ cos theta into sin theta న్యూమరేటర్ తోటి డినామినేటర్ తో మల్టిప్లై చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి cos theta plus sin theta ఇదంతా ఒక టర్మ్ అన్నమాట. దీని అంతా ఏ అనుకోండి. ఇక్కడ కూడా చూడండి sin theta plus cos theta. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ అవుతుంది. సో ఇక్కడ a ప్లస్ బి, సో b అంటే 1 అన్నమాట. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద ఉంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే ఏమనుకున్నాం మనం sin theta ప్లస్ cos theta కాబట్టి ఏ స్క్వేర్ అంటే sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది బై cos theta ఇంటూ sin theta. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఇది. ఎక్స్పాండ్ చేసినట్లయితే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 2 sin theta cos theta. ఎలా వచ్చింది ఇది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 2 sin theta cos theta మైనస్ 1. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడే మనం నేర్చుకున్నాం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. సో దిస్ వాల్యూ ఈజ్ 1, సో both cancels, plus 1 minus 1 cancels. So we get 2 sin theta cos theta by cos theta sin theta. So sin theta sin theta cancel and remaining 2 is remaining here. So ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో సెకండ్ వన్ సొల్యూషన్. సెకండ్ వన్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏముంటాయి మనకి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంటుంది. a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏముంటుంది? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ a స్క్వేర్, ఇక్కడ ఒక a స్క్వేర్, 2a స్క్వేర్, ఇక్కడ ఒక b స్క్వేర్, ఇక్కడ ఒక b స్క్వేర్, 2b స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దీని ప్రకారం, ఈ ఫార్ములా ప్రకారం దీని ఎలా రాయొచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 sin square theta plus 2 cos square theta. సో రెండింటి నుంచి కూడా 2 కామన్ తీసినట్లయితే టేకింగ్ 2 కామన్ ఫ్రమ్ బోత్ టర్మ్స్, సో we get 2 multiplied by sin square theta plus cos square theta. Okay, so this is equal to, so we already learned that this identity sin square theta plus cos square theta, this value is equal to 1, so this is equal to 2 multiplied by 1, so this is equal to 2. Okay, so మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ అవుతుంది. ఎలా వచ్చిందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక a స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక a స్క్వేర్, 2a స్క్వేర్, ఇక్కడ ఒక b స్క్వేర్, ఇక్కడ ఒక b స్క్వేర్, 2b స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో సేమ్ దీన్ని ఈ ఫార్ములా కింద రాసినట్లయితే 2 sin స్క్వేర్ theta ప్లస్ 2 cos స్క్వేర్ theta. సో రెండింటి నుంచి 2 కామన్ తీసినట్లయితే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. So this is equal to sin square theta plus cos square theta. This value becomes 1 as per first identity. Sin square theta plus cos square theta is equal to 1. So this is equal to 2 multiplied by 1. This is equal to 2. So next one, third one. Secant square theta minus 1 multiplied by cosecant square theta minus 1.
సో ఇప్పుడే మనం ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం. ఏంటి? సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఏం నేర్చుకున్నామంటే ఈ ఐడెంటిటీ మనకు వచ్చింది ఆల్రెడీ. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుండి మనకి ఏమవుతుంది చెప్పండి? సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈ ప్లస్ 1 తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan స్క్వేర్ టీటా రైట్ హ్యాండ్ సైడ్ పంపించినట్లయితే tan స్క్వేర్ టీటా అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఎలా రాసుకోవచ్చు? మనం tan స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ టీటా. ఓకే, ఇంటూ ఇదే విధంగా కొసెకండ్ స్క్వేర్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనం cot స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ tan టీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చి cot టీటా కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ వాల్యూ బికమ్స్ 1. సో దీని వాల్యూ 1 వచ్చిందన్నమాట. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఐడెంటిటీ అనమాట. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుండి మనం ఏం చేసానంటే ఈ ప్లస్ 1 తీసుకొస్తే సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ tan స్క్వేర్ టీటాని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్టే tan స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇక్కడ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మనం tan స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉన్న ప్లేస్లో cot స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. సో tan టీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే cot టీటా అవుతుంది. tan టీటా యొక్క గుణకార విలోమం cot టీటా అవుతుంది కాబట్టి సో ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ చూడండి. ఇంకా బాగా క్లియర్గా అర్థం అవ్వాలంటే cot స్క్వేర్ టీటా అంటే అలా రాసుకోవచ్చు. 1 tan స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు కదా. సో tan స్క్వేర్ టీటా క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఫస్ట్ ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోకి వద్దాం మనం. సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఓకే, సో దీనికోసం ఫస్ట్ నేను LHS తీసుకుంటున్నాను. LHS ఈజ్ ఈక్వల్ టు cosecant theta మైనస్ cot theta హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే cosecant theta ఇప్పుడే మనం నేర్చుకున్నాం. cosecant theta అంటే ఎలా రాయొచ్చు? మనం 1/sin theta అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/sin theta. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/sin theta మైనస్ cot theta అంటే ఎలా రాయొచ్చు? cos theta by sin theta. సో ఈ విధంగా రాశాను. ఓకే, సో పైన హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఏమవుతుంది మనకి? ఇక్కడ sin theta ఎల్సిఎం అవుతుంది. రెండింటికి కూడా ఎల్సిఎం sin theta అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం sin theta ఎల్సిఎం అవుతుంది. సో sin theta లో 1 time 1 into 1 1 minus sin theta లో 1 time 1 into cos theta. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cos theta. సో బ్రాకెట్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం స్క్వేర్ని సెపరేట్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ theta. ఓకే, so this is equal to 1 minus cos theta whole square can be written as 1 minus cos theta multiplied by 1 minus cos theta over sin square theta. Sin square theta is equal to 1 minus cos square theta. ఇప్పుడు ఐడెంటిటీ నేర్చుకున్నాం మనం. sin square theta plus cos square theta is equal to 1 కాబట్టి therefore sin square theta is equal to 1 minus cos square theta అవుతుంది. సో ఆ విధంగా వచ్చింది అన్నమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు సో న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. ఇప్పుడు మనం 1 minus cos theta multiplied by 1 minus cos theta. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఎలా రాసుకోవచ్చు? మనం 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉందన్నమాట. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాసుకోవచ్చు. సో దీని ఎలా రాయొచ్చు మనం? 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta ఇలా రాసుకోవచ్చు.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముందంటే మనకి మిగిలిపోయింది 1 మైనస్ కాస్ టీటా ఓవర్ 1 ప్లస్ కాస్ టీటా. సో మనం LHS తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore LHS is equal to RHS. Therefore LHS is equal to RHS. Therefore cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. సో ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సో cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం నేను cosecant theta minus cot theta whole square తీసుకున్నాను. సో cosecant theta ని 1 by sin theta అని రాశాను, మైనస్ cot theta ని cos theta by sin theta అని రాశాను. ఇక్కడ LCM తీసుకున్నాను sin theta. సో sin theta లో 1 టైం 1 into 1 1 మైనస్ sin theta 1 టైం. సో 1 into cos theta వచ్చింది. స్క్వేర్ని సెపరేట్ చేసినట్లయితే 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin square theta. సో 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ ఎలా రాస్తానంటే చూడండి, ఇక్కడ మనం a మైనస్ b హోల్ స్క్వేర్ ఉందనుకోండి, ఎలా రాసుకోవచ్చు మనం a మైనస్ b ఇంటూ a మైనస్ b కింద రాసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తానంటే 1 మైనస్ cos theta మల్టిప్లైడ్ బై 1 మైనస్ cos theta బై sin square theta అంటే 1 మైనస్ cos square theta అని రాసుకోవచ్చు ఐడెంటిటీ నుంచి. సో దీన్ని ఈ 1 మైనస్ cos square theta అని ఎలా రాశానంటే మళ్ళీ అగైన్ 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta అని రాశాను. 1 మైనస్ cos theta 1 మైనస్ cos theta క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos theta బై 1 ప్లస్ cos theta. Therefore LHS is equal to RHS. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థర్డ్ వన్, షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a బై 1 మైనస్ sin a is equal to secant a ప్లస్ tan a అని ప్రూవ్ చేయమంటారు అనమాట. సో ఫస్ట్ దీనికోసం ఏం చేద్దామంటే LHS తీసుకుందాం. LHS is equal to square root of 1 plus sin a over 1 minus sin a. సో ఈ ప్రాబ్లంలో అంత లాజిక్ ఎక్కడ ఉందంటే న్యూమినేటర్ని డినామినేటర్ని ఏం చేయాలంటే ఇక్కడ 1 మైనస్ sin a ఉంది కదా, 1 ప్లస్ sin a తోటి మల్టిప్లై చేయాలి న్యూమినేటర్ని డినామినేటర్ని. ఓకే, సో నేను న్యూమినేటర్ని డినామినేటర్ ఏం చేస్తానంటే 1 ప్లస్ sin a తో మల్టిప్లై చేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ sin a. ఇది యాక్చువల్గా ప్రాబ్లంలో ఉన్న 1 ప్లస్ sin a అన్నమాట. నేను ఇంకొక 1 ప్లస్ sin a తో మల్టిప్లై చేసుకుంటున్నాను. 1 ప్లస్ sin a డివైడెడ్ బై, సో కింద ఏముంది ఆల్రెడీ మనకి 1 మైనస్ sin a ఉంది. సో 1 మైనస్ sin a మల్టిప్లైడ్ బై 1 ప్లస్ sin a. చూడండి ఏమి సింపుల్ మాట, న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేశానంటే 1 ప్లస్ sin a బై 1 ప్లస్ sin a దాంతో మల్టిప్లై చేశాను. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ sin a 1 ప్లస్ sin a ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఎలా రాసుకోవచ్చు మనం, a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో దాని నుండి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై, ఇక్కడ చూడండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, మైనస్ b స్క్వేర్ అంటే sin a హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ a అవుతుంది, sin స్క్వేర్ a. ఇప్పుడు మనం రూట్లు సెపరేట్ చేసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ a sin స్క్వేర్ a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 1 ప్లస్ sin a ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ అంటే ఇప్పుడు మనం ఐడెంటిటీ నేర్చుకున్నాం. సో దీని వాల్యూ వచ్చి cos a అవుతుంది. ఐడెంటిటీ చూసుకోండి మీకు అర్థమైపోతే. సో ఇప్పుడు cos a రెండింటిని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై cos a. సో 1 బై cos a ప్లస్ sin a బై cos a, sin a బై cos a.
సో 1 బై కాస్ ఏ అంటే దీని వాల్యూ వచ్చి సెకండ్ ఏ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ వాల్యూ వచ్చి tan ఏ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. This is equal to RHS. Therefore, LHS is equal to RHS. Therefore, square root of 1 plus sin A over 1 minus sin A is equal to secant A plus tan A. Okay. సో ఈ విధంగా చేసుకోవాలి. వన్స్ అగైన్ చూడండి ఒకసారి, ఇక్కడ న్యూమినేటర్ అండ్ డినామినేటర్ని 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేశాను. సో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తెలిసి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో రూట్స్ సెపరేట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ సైన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ అవుతుంది. సో కాస్ ఏ తోటి మనం డివైడ్ చేసినట్లయితే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. సో 1 బై కాస్ ఏ అంటే సెకండ్ ఏ అవుతుంది. సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore, LHS is equal to RHS. Therefore, square root of 1 plus sin A by 1 minus sin A is equal to secant A plus tan A అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ this session. So 1 minus fourth problem, 1 minus tan square A, 1 minus tan square A over cot square A minus 1. So this is the LHS. So this is LHS is equal to this one. So this is equal to, I am going to write 1 minus tan square A as usual, numerator, and in denominator I am going to write cot square A is equal to 1 by tan square A. So this is equal to 1 by tan square A minus 1. So there is no change in numerator. So 1 minus tan square A over, so here the LCM of tan square A and 1 is tan square A. So the LCM is tan square A here. So tan square A, how many times divides 1 time? 1 into 1, 1 minus 1 divides tan square A times, and tan square A into 1 tan square A. Okay. So this can be written as 1 minus tan square A. So fraction will be getting reversed. So this is equal to tan square A by 1 minus tan square A. Okay. So both 1 minus tan square A, 1 minus tan square A cancels. This is equal to tan square A. So this is equal to RHS. Therefore, LHS is equal to RHS. Therefore, 1 minus tan square A over cot square A minus 1 is equal to tan square A So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. వన్స్ అగైన్, సో ఫస్ట్ LHS తీసుకున్నాం, 1 minus tan square A by cot square A minus 1. సో ఇక్కడ న్యూమరేటర్ని ఏం మార్చకూడదు, అలా ఉంచండి. 1 minus tan square A by cot square A is equal to 1 by tan square A అని రాశాను, minus 1. సో ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేసుకుంటే 1 minus tan square A by tan square A వచ్చింది. పైన న్యూమరేటర్ మాత్రం 1 minus tan square ఎలా ఉంది. సో కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది ఇక్కడ. సో 1 minus tan square A multiplied by tan square by 1 minus tan square A. So 1 minus tan square A, 1 minus tan square A cancel, and we have tan square A. Therefore, LHS is equal to RHS. 1 minus tan square A by cot square A minus 1 is equal to tan square A. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.